అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాలుగవది, ఇవాళ మనకు లోన్ సిస్టమ్, కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్ సిస్టమ్ మన వరకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, మనకు 10 లక్షల రూపాయల వరకే ఉండే. రేపు అవి 20 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇల్లు కానీ భూములు కానీ కుదరబెట్టే అక్కర లేకుండా వితౌట్ ష్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపడం, తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం. అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద 17 వృత్తులలో పనిచేసేవారు ఇప్పటికే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం. మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని పొందలేకపోయినాం. కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, మన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అడుగుతా చేసిన ఎవరికి చెప్పాలి. మొన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా చేస్తున్నామో వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? ఎక్కడన్నా చెప్పండి, ఇచ్చిందా? రెండవ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా 6 నెలలకో 7 వస్తాయి. ఈయన ఏం చెప్పిండు, 1 లక్ష రూపాయలు ఏం విషయాన్ని నేను కనుక అధికారంలో వస్తే వెంటనే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఇస్తుందా? తులం బంగారం ఇచ్చిందా? మూడవది రైతు దగ్గర ఏం చెప్పిండు, 10,000 రూపాయలు ఇస్తుండే కేసీఆర్, నాకు మీరు ఓటేయండి 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పండి. ఏ రైతు కన్నా 15,000 రూపాయలు చెప్పండి వచ్చిందా చెప్పండి. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేత కాలే. రింగ్ రోడ్డును అమ్ముకుంటూ వచ్చిన 7,600 కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న కొంత డబ్బు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. ఇట్లా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానని నమ్ముతామా? వస్తుందా? కరెంటు జీరో కరెంటు బిల్లు వచ్చిందా? ఇప్పటికీ ఏదో మొదలు పెడతా అని చెప్పండి, మొదలు పెట్టాను. అట్లా చెప్పుకునే పద్ధతి చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ కేసీఆర్ నాకు వారసత్వంగా చిప్ప చేతికిచ్చిండు, నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పాడు. మళ్ళీ కొత్త అవసరం పెట్టిండు. ఏమంటాడైనా నాకు ఎంపీ ఓట్లు ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి సాయం తీసుకొస్తా, ఈ హామీలన్నీ అమలు చేస్తా. అవుతాడా అనేది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి? 40 సీట్లు. మోడీ ఏంది, కీడీ ఏంది, నేనే అందరికంటే పెద్ద, నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్ కట్టిస్తా, 5,50,000 రూపాయలతో కట్టిస్తా, 7,4 లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,4 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నిలిచిన వ్యక్తి, పేదల కల్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తాం. మున్పటి లెక్క ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం. రెండవది, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్ ఉండకపోయింది, ఎల్ఐసి పాలసీలు ఉండకపోయింది. ఇవన్నీ మించి హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి తెలియదు. మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు. 70 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని
కుటుంబాలు పోషించలేకపోతున్నాయి. వాళ్ళు ఒకవేళ పెద్దలు కాటికి దగ్గర చచ్చిపోతా ఉన్నారు. అలాంటి పేదలను కాపాడుకోవాలి, పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మన ప్రకటించారు. కాబట్టి తప్పకుండా దాంట్లో అందిస్తామని చెప్పి మూడవది, ఒకనాడు ఎన్టీ రామారావు అన్నప్పుడు 2 కిలోల బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ దఫ ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదలు తిండికి కూడా కష్టమైందో, ఎక్కడ కష్టం మీద బాగు బతికే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చితికిపోయిన పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పంలో భాగంగా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి వాటితో ఆపలే ఆయన. ఒక 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే 5 కిలోల బియ్యాన్ని కొనసాగిస్తారని చెప్పి వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము పనిచేస్తాం. మైసన్న సుదర్శన్ గారు కూడా నిర్ణయం చేయలేదు, కత్తి మల్లేష్ గారు, షామీర్పేట, మేడ్చల్, ఇవాళ అవి 2 మండలాలు కావచ్చు, ఇళ్ళకెళ్ళి మున్సిపాలిటీలు వెళ్ళిపోవచ్చు. కానీ మా దృష్టిలో ఇది పాత షామీర్పేట మండలం, అది పాత మేడ్చల్ మండలం. గత 35 సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ నేను. బయటి వాళ్లకు పూర్తిగా తెలవకపోవచ్చు, కానీ నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ 2 మండలాలు. అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన లేదు. ఒకటి. రెండవది, సంతోషం అనిపించే విషయం ఏంటంటే, ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి, కార్యకర్తలకు వెలగట్టి, నాయకులకు ఇతర పెద్దవాళ్లకు ఈ పని మీద చేస్తాం, మా పార్టీలో చేరికమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం హుజరాబాద్లో చూసినాం. అంతమంది 2006లో కరీంనగర్ కూడా చూసినాం. ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో, దేనికోసం వ్యతిరేకం కొట్లాడిందో అదే పని మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తారు. అదృష్టం ఎక్కడంటే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, ప్రజల ఆదరణ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ దఫా మోడీ గారికే ఓటేస్తాం, ఈటలకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి చెప్తున్న క్రమంలో ఆశలు సావక, వాళ్ళకి ఆశలు సావక తిప్పుడు గల్లంగాడి ఆశలతో 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులుగా తెచ్చి ఇవాళ 1 లక్ష రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు, 1 లక్ష రూపాయలు మొదలుపెట్టి 5 కోట్ల వరకు నాయకుల తలలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది ఒకవైపు. ఇది స్వచ్ఛందంగా, ధర్మంగా, న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, చదువుకున్న వాళ్ళుగా, సభ్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే చేరి కావాలని చెప్పి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళేమో ప్రలోభాలకు, డబ్బులకు చేరైతే, బిల్లుల కోసం చేరైతే, రేపు మళ్ళీ ఆశలు పదవుల ఆశలు చేరైతే, మా దాంట్లో చేరైన వాళ్ళంతా కూడా ఇవాళ భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం, న్యాయం, అభివృద్ధి, సనాతన ధర్మం వర్ధిల్లుతున్న భావన మాట్లాడుకుంటాం. అందువల్ల ప్రజలంతా ఒకవైపు ఉన్నారు, కొంతమంది అమరుపోయిన నాట్లు ఒకవైపు ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటుంది, అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంటుంది. అది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా మనం ఎక్కడన్నా లోపలికారి ఒప్పందం చేసుకుని అమ్ముడుపోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి, పోతారు కొంతమంది. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే,
ఆశ కోసమే పోతున్నారు, పైసల కోసమే పోతున్నారు, పదవి కోసమే పోతున్నారు, స్వార్థం కోసమే పోతున్న భావన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కోసం అయితే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తున్న భావన ఉంటుంది. కాబట్టి ఇవాళ త్యాగదారులకు స్వార్థ పనులకు మధ్య కలిసి ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం, ప్రజల చేత ఆశీర్వించబడతాం, అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను. మోడీ గారి గురించి గంట సేపు చెప్పిన ఉండదు, నేను ఆ లోతులకు పోయి కానీ ఒక 4 విషయాలు మాత్రమే చెప్పిపోతాను. ఒకటి, మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆయన 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయిన తల్లి. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో చాలా సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేరింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నా పేదరికని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. పార్టీ యూపీలో, గుజరాత్ లో తూర్చిపెట్టకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ పరిస్థితి ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారం వస్తుందా? మరి అది రాదు. అది రాదు. మోకాలికి ఓడముండి పెట్టాడు. అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీమ్ ఎక్కడ సంబంధమా? ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన ఖజానాంజలి అమలు చేస్తా అని చెప్పి మాటించిండు. అది అమలు చేయకపోతే 2 నెలల తర్వాత దాని సంగతులు మీరు చూస్తాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వచ్చే ఆస్కారం లేదు, ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు. ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ 0 తప్ప. కానీ కమలం పొంగుతుకు భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు? మోడీ గారు వస్తే ఏమవుతుంది? నేను ఇప్పుడు చెప్పేవాడితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజానికి మంచి దగ్గర చేసిన వ్యక్తి మోడీ గారు. కశ్మీర్లో ప్రతి నిత్యం రక్తం పారేది, భారత మాత ముందు పిల్లల రక్తం పారినటువంటి జమ్మూ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు. మనం చూడే హైదరాబాద్ లో గోకుల్ చాంద్ దగ్గర వెళ్ళిన బాంబులు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ ఖండాలు, తిరుచునలో చనిపోయినటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఇలా లుంబిని పార్కులో అమాయకులు అభంశం తెలిపిన వాళ్ళు బాంబులలో పోయి చనిపోయారు. ఇవాళ ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు అధికారంలో వస్తే ఏమొస్తుంది? ఎక్కడ పాముల మోతలు ఉండవు, ఎక్కడ బుల్లెట్ కాలాలు ఉండవు, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మోడీ గారికి ఓటాలని చెప్పని చేస్తారు. ఇవాళ ఎక్కడో చదువు రాని దేశం అని చెప్తారు, పేద దేశం అని చెప్తారు. పేద దేశంలో, చదువు రాని దేశంలో నా చదువు రాని ఆడపిల్లలు స్వయంగా ఇవాళ చిన్న వ్యాపారం చేసుకుని వచ్చిన కూడా మునుపటి లెక్క డబ్బుల ట్రాన్సాక్షన్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి హయాంలో వచ్చిందని చెప్పి పనిచేస్తాం. మీరు ఎక్కడ కనుకో, మీరు చాలకాలు కొనుక్కో, చిన్న వస్తువు కొనుక్కో, చిన్న జంటలుకో, మటన్ దుకాణం అనుకో, జానకాలు కొనుక్కోవడానికో, కంతులు ఎక్కడికి పోయినా మీకు రూపాయి అక్కడ లేకుండా ఫోన్ పే, గూగుల్ పేతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. రూపాయలు ఎవరు పెట్టుకొని బస్ ఎక్కితే కండక్టర్ చిల్లర్లే దిగిపోమని చెప్పి కాపురామని 500 రూపాయలు 4 చిల్లర్లు ఇవ్వక నాకు అక్కడ పెట్టుకోమని చెప్పి, కానీ వాళ్ళ ఎక్కడ డబ్బులతో సంబంధం లేకుండా పనిచేసింది. ఇవన్నీ మోడీ గారు సాధించే విజయాలు. కాబట్టి మరోసారి మోడీ గారికి అధికారం ఇస్తే ఈ దేశంలో పేదవాళ్ళ బతుకులు బాగుపడడానికి కృషి చేస్తాడు. ఎందుకంటే ఆయన పేదింటి బిడ్డ కాబట్టి ఆయన యావ, ఆయన ధ్యాస, ఆయన చూపు పేదవాళ్ళ కోసం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనందరం కమలంపై గుర్తుకు ఓటేయాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ దాన్ని గెలిపించడానికి మా చంద్రశేఖర్ గారు, ఈశ్వర్ గారు, ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు. మీ రాజకీయ భవిష్యత్తుకి, రేపటి మన ఎదుగుదలకు పార్టీ మీకు పూర్తిగా అండదండగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్షలు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శామీర్పేట వారితో పాటుగా
ఈశ్వర్ గౌడ్ గారు, పరమేశ్ యాదవ్ గారు, మరి మహేష్ యాదవ్ గారు, అనేక మంది వాళ్ళ సహచరులు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ నరసింహాన కళ్యాణ్ గారు, మిగతా అనేక మంది ఒక 200-300 మంది సమక్షంలో పార్టీలో చేరినారు. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్, ఉదయ్ కుమార్ గారు, వినోద్ జైన్ గారు, దీపక్ జైన్ గారు, దీపక్ అగర్వాల్ గారు, అదేవిధంగా మా శ్రీనన్న తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కుప్పు భాష గారు, సోనారాం గారు, సౌండ్ పెట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.